మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సార్. సార్, పీర్జాదిగూడ తేజస్విని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇష్యూ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అంటే అమ్మాయి సూసైడ్ చేసుకోవడము, చాలా మంది ఫోబియా వల్ల చనిపోయింది అమ్మాయి అంటున్నారు, కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేశారని అంటున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మేము సౌండ్స్ విన్నాము, ఏదో అయ్యి పడ్డాయి ఇక్కడ అని చెప్పేసి కొన్ని అంటున్నారు. అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరేమనుకుంటున్నారు? నేను ఆ కేసు చూశానండి. అంటే చూడడం అంటే మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్, కొన్ని వీడియోస్ నేను ఫాలో అయ్యాను. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ అండి. అదేం అమ్మాయి బ్లాక్ మ్యాజిక్ కాదు, ఇంకోటి కాదు. ఎందుకంటే తన జీవితంలో ఒక స్ట్రెస్కు లోనైన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మదర్ మాటల్లో 20 ఏళ్ళ నుంచి నేను స్ట్రెస్ అనుభవిస్తున్నాను, అదంతా నా కూతురు చూస్తూనే ఉంది అని చెప్పింది. అంటే 20 yearsగా అక్కడ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. అది చిన్నపిల్లల నుంచి చూసినప్పుడు పిల్లల పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, తను బెంగళూరులో జాబ్ చేస్తూ అక్కడ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసి వచ్చిందని చెప్పారు. అంటే ఒత్తిడి తట్టుకోలేక, చూడండి కారణం, ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసి వచ్చేస్తుంది. నెంబర్ 3, తన తల్లి తండ్రి ఇప్పుడు విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. ఈ ఒత్తిడి అనేది ఎలా ఉంటుందంటే, కొంతమంది కొద్ది ఒత్తిడిని మాత్రం తట్టుకోగలరు, కొంతమంది పెద్ద ఒత్తిడిని కూడా తట్టుకోగలరు. ఎవరైనా కానీ కొద్దిపాటి ఒత్తిడైనా కానీ దీర్ఘకాలంగా కొనసాగితే, 1 నెల, 2 నెలలు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కొనసాగింది అనుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ ది టోటల్ సిస్టమ్. టోటల్ సిస్టమ్ని ప్రభావితం చేస్తుంది. మనం దీన్ని సైకో బయో సోషల్ మోడల్ అంటాం. అంటే 1 సైకలాజికల్ కారణాలు ఉంటాయి, 2 బయలాజికల్ అంటే బాడీలో న్యూరాలజికల్ కారణాలు ఉంటాయి, సోషల్ అంటే సోషలాజికల్ మన చుట్టూ ఉండే కారణాలు. ఈ రకాల 3టితో మానసిక సమస్యలనే వస్తాయి. ఒక సమస్యని చెప్పండి. ఈ తేజస్విని కేసు నాకు కనిపిస్తున్నది, అంటే మనకున్న పరిమితమైన సమాచారం మేరకు మాత్రమే మాట్లాడుతున్నాను నేను. నాకు కనిపిస్తున్న మేరకు ఆ అమ్మాయి సివియర్ డిప్రెషన్ ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. దాంతోపాటు తనకు డెల్యూషన్స్, హ్యాలూజినేషన్స్ ఉన్నాయనేది నా అంచనా. ఎందుకనంటే తన ఇంట్లోంచి సౌండ్స్ వచ్చాయి, పెద్ద పెద్దగా కేకల వరపులు భయపడేది, పెద్ద కేకల వరకు వినిపించేవని. సో ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదని, వాళ్ళిద్దరే పరిమితంగా ఉండేవాళ్ళని, ఇలా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని మేరకైతే తనకు కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పడం వాళ్ళ మదర్ కూడా చెప్తుంది. సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అమ్మాయికి అని చెప్పేసి. కానీ ఏమవుతుందంటే, ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అర్థమైనా కానీ, ఇప్పుడు సైకాలజిస్ట్ కలిస్తే, సైకాట్రిస్ట్ కలిస్తే ఈ అమ్మాయికి పిచ్చి అంటారేమో, పెళ్లి కాదేమో అనే భయంతో దానికి ఏం చేస్తారంటే ముందు పూజలు చేయిస్తారు. చాలా మంది పూజలు చేయిస్తారు. సో నాకు ఈ సందర్భంగా కొన్నేళ్ల కిందట ఒక అమ్మాయి ఇట్లనే ఒక కేసు వచ్చింది. వాళ్ళు దాదాపు దేశంలో అన్ని గుళ్ళు తిప్పారు ఆ అమ్మాయిని తగ్గడం కోసం. దేశంలో ఉన్న అన్ని గుళ్ళు తిప్పారు, అన్ని రకాల హోమాలు, జపాలు, తపాలు అన్ని చేయించారు. ప్రాబ్లం ఎక్కడుంటే, గుళ్ళు తిప్పితే ఏం ఉపయోగము? ఏమవుతుందంటే, ఒక ఒత్తిడి అనేది మనం చాలా తక్కువ తీసేస్తాం కానీ చాలా ప్రమాదకరమైన ఒత్తిడి అనేది నీకు సైకలాజికల్ ఇష్యూ నుంచి క్యాన్సర్ కూడా కారణం అవుతుంది. స్ట్రెస్ అనేది, రైట్? ఈ కార్టిజాల్ అనే హార్మోన్, ఒత్తిడికి సంబంధించిన కెమికల్ రెగ్యులర్ రిలీజ్ అవుతూ ఉండే కొద్దీ అది బ్రెయిన్లో ఉన్న మిగతా కెమికల్ ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కొంతమంది యాంగ్జైటీకి లోనవుతారు, కొంతమంది డిప్రెషన్ లోనవుతారు, కొంతమంది బైపోలార్గా మారుతారు, కొంతమంది స్కిజోఫ్రెనిక్గా మారుతారు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దేర్ ఆర్ 250 సైకలాజికల్ డిజార్డర్స్, రైట్? అందులో ఏదో దానికి షిఫ్ట్ అయిపోతారు, దానికట్టు వెళ్ళిపోతారు. సో తను కూడా ఈ ఒత్తిడిని తట్టుకోలేక తను ఈ డెల్యూజన్స్ డెవలప్ చేస్తుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సో తను ఏదో పేరు పెట్టి అజయో విజయ్ ఏదో పేరు పెట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళమాకు అని సంథింగ్ వచ్చిందని. అలాగే చనిపోయే ముందు ఒక రాయి మీద కూడా రాసి పెట్టారు అని చెప్పి, అంటే తను రాసారా ఎవరు రాసారో తెలియదు సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకున్నది ఆధారం మీద అమ్మాయి రాసిన అనుకుంటున్నారు, రాసి పెట్టిందని అని మనకు తెలుస్తుంది. దాని ప్రకారం తను పూర్తిగా హాలూజినేషన్స్ లో ఉందని అర్థం చేసుకోవాలి. అంటే సార్, మరి నగ్నంగా పరిగెత్తడం ఎందుకు? అంటే అల్యూజినేషన్స్ లో ఇలా కూడా జరుగుతాయా? అంటే ఎవరైనా చెప్తారా ఇలా చేయండి? 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, డెల్యూషన్స్ ఉన్నప్పుడు తనకు చెవిలో ఎవరో చెప్పొచ్చు, ఎవరైనా చెప్పుండొచ్చు. అంటే మనకు చెప్పుండొచ్చు అంటే వేరే వ్యక్తులని కాదు, వాళ్ళకి వినిపిస్తాయి. వాళ్లకు ఎవరో మాట్లాడుతున్నట్టు, తనతో మాట్లాడుతుంటారు, తన లోపల నుంచి తనతో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. ఓకే, అవి నిజంగా మనం ఎంత స్పష్టంగా వింటున్నామో
నా మాటలు మీరు ఎంత స్పష్టంగా వింటున్నారో వాళ్ళు కూడా ఆ మాటలు అంతే స్పష్టంగా వింటారు, అంతే నిజమని నమ్ముతారు. ఎస్. సో అప్పుడు ఎవరైనా లోపల ఇన్నర్ వాయిస్ ఆ డెల్యూజన్ అనేది ప్రేరేపించి ఉండొచ్చు. నువ్వు ఇలా చనిపో దూకిపో, ఆ ఆత్మాహుతి చేసుకోలేకుంటే నీకు అప్పుడు దేవుడు కరుణిస్తాడు, ఇట్ సంథింగ్ ఏదో చెప్పుండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ బిలీఫ్ సిస్టమ్ అగైన్. ఎస్. సో లేదా తను హెలూసినేషన్స్ లో ఉండి పూర్తిగా నీటి మీద నడుస్తున్నట్లు ఏదైనా ఊహించుకో ఉండొచ్చు. ఎందుకంటే హాలూసినేషన్స్ లో మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో వాళ్ళు కనిపించని వ్యక్తిని అంతే స్పష్టంగా చూస్తారు. కనిపించని వ్యక్తిని అంతే స్పష్టంగా చూస్తారు. సో మనకు ఆమె నగ్నంగా ఉన్న మనకు కనిపించింది కానీ ఆ అమ్మాయి దృష్టిలో ఆమె బట్టలు వేసుకొని ఉండొచ్చు, చాలా అందమైన బట్టలు, పెళ్లి బట్టలు కూడా వేసుకొని ఉండొచ్చు హెలూసినేషన్స్ లో. సో అది ప్రధానమైన కారణమని నా అంచనా. అంటే జడ్జిమెంట్ అమ్మాయి జడ్జి చేయడం కాదు, ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి నాకు అంచనా. అంత పీక్ గా వెళ్ళిపోవడానికి డిప్రెషన్, స్ట్రెస్ ఇదే కారణాలు ఉంటాయా అంతవరకు? అంటే ఎవరో మాటలు మనకు వినిపిస్తున్నట్టు, ఎవరో మనకు కనబడిన వాళ్ళు వాళ్ళకి కనిపిస్తున్నట్టు, అంటే ఎంత డిప్రెషన్ వేరు, స్ట్రెస్ వేరు, ఈ హెలూసినేషన్స్ డెల్యూజన్స్ ఉండే స్కిజోఫ్రెనియా వేరు. స్కిజోఫ్రెనియా అనేది ఒక సీరియస్ సైకియాట్రిక్ డిజార్డర్. అలా అయితే దానికి కూడా మందులు ఉన్నాయి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే స్కిజోఫ్రెనియా వచ్చినా కానీ, అంటే డెల్యూజన్స్ హెలూసినేషన్స్ వచ్చినా కానీ సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మళ్ళీ నార్మల్సీకి రావచ్చు, మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి షాక్ ట్రీట్మెంట్, అదే ఎలక్ట్రో కన్వర్షన్ థెరపీ అంటారు, అది తీసుకుంటేనో, ఒకసారి సైకియాట్రిస్ట్కి వెళ్ళినో మెడిసిన్ తీసుకుంటే జీవితకాలం పడే తీసుకోవాలని ఒక అపోహ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు షుగర్ ఉంది అంటే బీపీ ఉంది, రోజు ట్యాబ్లెట్ వేసుకుంటారా వేసుకోరా? ఎందుకు వేసుకోవాలి? అడ్వైస్ చేశారు కాబట్టి డైలీ వేసుకోవాలి, వేసుకోకపోతే ఏమవుతుందో కదా. అలాంటి స్కిజోఫ్రెనియా ఉంది మీకు, లేకపోతే డిప్రెషన్ ఉంది, లేకపోతే యాంగ్జైటీ ఉంది, డాక్టర్ మీకు రోజుకు ట్యాబ్లెట్ అడ్వైస్ చేస్తాడు, వేసుకుంటే ఏంటి, ఏం నష్టం ఏంటి? మీ ప్రాబ్లం కంట్రోల్ ఉంటుంది కదా. దాంతోపాటు నాలాంటి సైకాలజిస్ట్కి వచ్చారనుకోండి, మేము థెరపీ ఇస్తాము. సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలా మందికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే జీవితంలో ఎదురైన కష్టాలని, నష్టాలని, ప్రాబ్లమ్స్ని తట్టుకోలేక, మేనేజ్ చేసుకోలేక, రిజాల్వ్ చేసుకోలేనప్పుడు మనసు ఎప్పుడూ కూడా మనల్ని కాపాడాలని ప్రయత్నిస్తుంది. ఆ కాపాడే ప్రయత్నంలో అది పక్కదారి తీసుకుంటుంది. పక్కదారి తీసుకుని తనకంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేస్తుంది. అందులోంచి ఈ డెల్యూజన్స్, హెలూసినేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.